మధ్యలో ఉన్నంటి ఉబులి ప్రాంతం నుండి వచ్చినట్టు దైవజనులు బ్రదర్ రూపేష్ కుమార్ గారు ఉన్నారు కనుక మరి కొద్ది సమయంలోనే మరి దేవుని బిడ్డలు అడుగుచూ ఉన్నారు. కొద్ది సమయము మరి దేవుని వాక్యమును చెప్పాలని కోరుకుంటూ ఉన్నారు కనుక మరి అదే విధముగా కొద్ది సమయం మాత్రమే దేవుని వర్తమానమును మీతో పంచుకోవాలని దైవ సేవకులు వస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ చప్పట్లు కొడుతూ కొంతసేపు పాట పాడుతూ మనసారా దేవుణ్ణి మనం స్తుతించి కనపడతాం. దేవుని సన్నిధిలో ఎంత హుషారుగా మీరు ఉంటే, ఎంత ఆసక్తిగా మీరు ఉండగలిగితే అంత ఆశీర్వాదాన్ని మీరు అనుభవిస్తారు, పొందుకుంటారు. గనుక మనసారా నోరారా మనము ప్రభువుని స్తుతించి గణపర్దాం. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ మేళ్ళు, ఆ ఆనందం అనుభవిస్తూ యేసయ్య నామాన్ని మనం గణపర్దాం. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముఖై ప్రాణత్యాగము చేశావు నీవు. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముఖై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడనివి నాలాపనానికే నారాధన. పునరుద్ధానుడనివి నాలాపనానికే నారాధన. విజయ గీతము మనసార నేను పాడేదా. ఆమేన్, ఆమేన్. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి కనపడతాం. గ్లోరీ, హల్లెలూయా. ఉన్నతమైన ఈ ఉపదేశము నా నిత్య జీవముకే వేసితివి నీ రూపము చూడనాలో. ఉన్నతమైన ఈ ఉపదేశము నా నిత్య జీవముకే కూటము వేసితివి నీ రూపము చూడనాలో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. యేసయ్యా నీ తీర్మానమే
ఆశీర్వాదము వశమై ఉన్నది. సరిహద్దులలో నెమ్మది కలిగిన నాలో ఒక నీ ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి. నీ సరిహద్దులలో నెమ్మది కలిగిన నాలో యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసార నేను పాడెదా నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. విజయ గీతము మనసార నేను పాడెదా. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం గట్టిగా. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ప్రభువుని స్తుతించి కనపడతాం. నూతనమైన సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతనమైన సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించి నీ ప్రసన్న వదనమును ఆరాధించా. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించి నీ ప్రసన్న వదనమును ఆరాధించా. విజయ గీతము మనసార నేను పాడెదా నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. విజయ గీతము మనసార నేను పాడెదా నా విజయముకై
పరిశుద్ధులలో యేసయ్యా సంకల్పమే మహిమైశ్వర్యము పరిశుద్ధులలో నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు విజయ గీతము మనసారా నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు నరకానుడనివి ఆలాపనానికి నా పునరుద్ధానుడనివే నాలాపనానికే నారాధన నా ఆరాధన నీవే నా ఆలాపన నీవే నా ఆనందము నీవే నా ఆరోగ్యము నీవే నా ఐశ్వర్యము నీవే నా సర్వస్వము నీవే ప్రభువా నీవే 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 నీవు తప్ప నాకెవరు లేరు నీవు తప్ప నాకెవరు లేరు నా ఆశీర్వాదము నా ఆయుష్కాలము నీ వశములో ఉన్నందుకు నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు యేసు క్రీస్తు నీ ఆయుష్కాలను పొడిగించేవాడు యేసు క్రీస్తు ఆయన సరిహద్దులలో నీకు నెమ్మది కలుగుతుంది నెమ్మది నీకు దూరమై ఉంటే సమాధానం అనేది నీ జీవితంలో సమాధిగా మార్చబడి ఉంటే ఇదిగో ఈ రాత్రి ఈ ఆఖరి రాత్రి ప్రభు అయిన యేసు క్రీస్తు నీకు సమాధానం
సమాధానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నీ ఆయుష్కాలము ఆయన పొడిగించేవాడు. కొందరు నీ అవసానాన్ని, కొందరు నీ యొక్క అవనతిని కోరుకుంటూ ఉన్నప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఆయన నీ ఆయుష్కాలను పొడిగించాలని ఆశపడుతున్నాడు. అనారోగ్యముతో ఉన్నా తన ఆరోగ్యకరమైన హస్తముతో నిన్ను తాకుతున్నాడు. ఆయన పునరుత్థానపు శక్తి నిన్ను తాకుతుంది. ఆయన శక్తి సమస్త విధమైనటువంటి దురాత్మ శక్తి నుండి నిన్ను విడిపించి ఆశీర్వాదకరమైన బాటల్లో మార్గాల్లో నిన్ను నడిపించబోతున్నది కనుక నోరు తెరిచి చెప్పాలి నీవు, ప్రభువా నా ఆశీర్వాదము, నా ఆయుష్కాలము నీ వశములో ఉన్నదయ్యా, నీ వశములో ఉన్నది. ఒక నీ ఆయుషు ఆశీర్వాదము నీ వశమయ్యున్నది. ఒక నీ ఆయుషు ఆశీర్వాదము నీ వశమయ్యున్నది. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒక నీ ఆయుషు ఆశీర్వాదము నీ వశమయ్యున్నది. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశోధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశోధులలో చూపినది. విజయ గీతము మనసాన నేను పాడాలి. నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు. విజయ గీతము మనసాన నేను నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు.
నారాధనా నాలాపనా నీకే 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 నారాధనా నాలాపనా. ప్రభువానికి స్తోత్రం తండ్రి. నా దీవెనలు నా ఆశీర్వాదాలన్నీ కూడా నీ వశములో ఉన్నాయి కనుక నేను స్తుతిస్తూ ఉంటున్నాను. ఎవరేమనుకున్నా మీరు నన్ను దీవించబోతున్నందుకు నీకు స్తోత్రమయ్యా. నా ఆయుష్కలన్నీ నీవు పొడిగించి నీ కొరకు మీరు నిలబెట్టుకొని మీ సాక్ష్యార్థమై మీ మహిమార్థమై నన్ను వాడుకోబోతున్నందుకు నీకు స్తోత్రమయ్యా. నీకు స్తోత్రము తండ్రి. స్తుతికి పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, సన్మానానికి మహనీయుడా, సర్వలోకానికి చక్రవర్తి అయిన తండ్రి, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రమయ్యా. ఈ ఆఖరి రాత్రి మమ్మల్ని దర్శించమని మనతో ప్రభువా మీరు దిగివచ్చి మీ దీవెనకరమైన హస్తముతో మమ్మల్ని తాకుమని కోరుకోండి. మీ పరిస్థితి ఏమిటో నాకు తెలియదు, కానీ ప్రభు సమస్తాన్ని ఎరిగినవాడు. సమస్తమును కూడా బాగుగా చేసేవాడు ఆయన. మనుష్యులకు అసాధ్యం, కానీ నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తుకు, సిలువలో వేలాడినటువంటి యేసు క్రీస్తుకు సమస్తము సాధ్యం. ఆయన కంటూ అసాధ్యమైనది ప్రపంచంలో ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యం, 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 సాధ్యం. గనుక మీలో ప్రతి ఒక్కరూ ఈ ఆఖరి రాత్రి ఆఖరి సమయంలో ఉన్నటువంటి మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క 2 నిమిషాలు మీకు ప్రార్థన చేసుకోవడానికి సమయం ఇస్తున్నాను. ఎవరికి వాళ్ళు అటు ఇటు చూడకుండా, కళ్ళు తెరిచి చూడకుండా నీ పవిత్రమైన ఘనమైన నామానికి స్తోత్రాలు. మీ అనాది సంకల్పాన్ని బట్టి ప్రభువా ఈ ఒక వేములూరు పాడులో తండ్రి 3 రోజులు ఈ కూడికను మీరు తండ్రి ప్రభువా మీ చిత్త ప్రకారంగా మీరు జరిపించుకుంటూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. గత 2 రాత్రులు ప్రభువా జయప్రదముగా ఆశీర్వాదకరంగా ఘనంగా మీరు జరిపించినట్లుగానే ఈ ఆఖరి రాత్రి కూడా, ఆఖరి సమయంలో కూడా మీరు తండ్రి ప్రభువా నీ బిడ్డల్ని నడిపించి చక్కగా పాట ద్వారాను వాక్యము ద్వారాను నీ బిడ్డల ఆత్మీయ జీవితాన్ని గురించి ప్రభువా మీరు హెచ్చరించిన హెచ్చరికను బట్టి స్తోత్రాలు. ఒకని ఆశీర్వాదాన్ని ఒకడు దొంగలించలేడు, ఒకని ఆయుష్కాలాన్ని ఒకడు తక్కువ చేయలేడు, ఎక్కువ చేయలేడు. అది నీ వశములో ఉన్నదని, నీవు మాత్రమే ఒకరిని మనసారా ఆశీర్వదించగలిగినటువంటి దేవుడని నీవు అనుకుంటే ఆయుష్కాలాన్ని పొడిగించగలవని అనుకుంటే
దాన్ని తక్కువ కూడా చేయగలిగిన శక్తిమంతుడు, సమర్థుడని ప్రభువా ఇంతవరకు పాడుకునే కృపను మీరు ఇచ్చారు. నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయాల్లో నీ బిడ్డలు మీ చేతులు సమర్పిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరిచి కాపాడు. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా దీవించి మీరు మహిమ పొందమని మీ చేతులు సమర్పిస్తూ, మీ బలిష్టమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన చేతులకు అప్పచెప్తూ, ఇక్కడి నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా నీ దీవెనని పొందుకున్న వాళ్ళ సమాధానముతో వాళ్ళ గుడారానికి వెళ్ళినట్లుగా మీ కృపా క్షేమాలు వాళ్ళని వెంటాడాలని కోరుకుంటున్నాను. ప్రభు, ఏ ఒక్కరు వట్టి చేతులతో వెళ్లకుండా నీ కృపను ప్రభు సమృద్ధిగా పొందుకొని మీ సన్నిధిలో ఉన్నటువంటి మేళ్లను అనుభవించే వాళ్ళగా, మీ పరిపూర్ణమైనటువంటి సంతోషము చేత వాళ్ళ గుండెను, వాళ్ళ గుడారాన్ని నింపుకునేటట్టుగా సహాయం చేయమని కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఆఖరి రాత్రి దేవుని పరిశుద్ధమైనటువంటి నామానికి నేను స్తోత్రాలు చెల్లిస్తూ, ఆయన సన్నిధిలో కూడి ఉన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మీ చేతిలో వాచ్ ఉంటే, మొబైల్ ఉంటే టైం ఎంత అయిందో చూసుకోండి. ఇప్పటికే ఆలస్యమైందని అనుకుంటుంటే ఇంకా అవుతా ఉంది. చదవండి, చదవండి. 9వ అధ్యాయం 14వ. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా చాలమా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? వెళ్ళిపోయారా? మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా అని ఓ భక్తుడు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ప్రార్థన చేస్తూ మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడైనటువంటి దేవునికి చెప్తూ ఉన్నాడు, అయ్యా, నన్ను ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉద్ధరింప చేయలేరు. నేను ఉద్ధరింపబడాలని కోరుకునే వాళ్ళు ఈ లోకల్లో చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా నా ఒక పతనాన్ని కోరుకుంటూ, నేను మరణించాలని, మరణిస్తే తీసుకెళ్లి పాతిపెట్టి మట్టి చేయాలనుకుంటున్నారు. కానీ నేను మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడివి నీ ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడండి. తన బ్రతుకులో తనకు పిల్లనిచ్చినటువంటి మామ శత్రువైపోయాడు. కూతురునిచ్చి పెళ్లి చేసి, అల్లుడా నా కూతురును బాగు చూసుకో, నేను నమ్మి నీ చేతిలో పెడుతున్నాను, నా కూతుర్ని బంగారు కొండలాగా నేను పెంచాను, పోషించానయ్యా, నీ చేతిలో పెడుతున్నా, నీవు కూడా అలాగే చూసుకోమని చెప్పినటువంటి మామ
కొన్నాళ్ల తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ మొత్తం మీద అల్లుడు గారిని తరుముకుంటున్నాడు. ఎలుకను పిల్లి తరుముకున్నట్టు, ఎలుకను పిల్లి తరుముకున్నట్టు, కప్పను పాము తరుముకున్నట్టు సౌలు దావీదును తరుముకుంటున్నాడు. ఎందుకంటే చంపేశారేమండి, వీడు ఉండకూడదు అని చెప్పి ఎప్పుడు చంపుదామా అని చెప్పేసి అప్పుడప్పుడు తనను చంపడానికి ప్రయత్నిస్తూ ఈటెని బల్యమును తీసుకొని పొడిచి ఒక్కసారి వీడిని గోడ కత్తుకొని పోవాలి, వీడు చనిపోతే బాగుంటుంది, నాకు నెమ్మది, తృప్తి, సంతోషం అన్నట్టుగా కూతుర్నిచ్చి పెళ్లి చేసినటువంటి ఆ సౌలు దావీదును తరుముకుంటున్నాడు. ఇది అయిపోయింది అనుకోండి, ప్రభు తన్ను కాపాడుకుంటూ వచ్చాడు. పలుసార్లు ప్రయత్నించిన దావీదు పక్షాన ఉన్నటువంటి యెహోవా తండ్రి అయినటువంటి దేవుడు తనను కాపాడుకుంటూ వచ్చాడు, రక్షించుకుంటూ వచ్చాడు. కొన్నాళ్ల తర్వాత ఏమైందంటే తన రక్తమును పంచుకొని తన కడుపున పుట్టినటువంటి తన కుమారుడు కొడుకు తండ్రిని చంపాలని బయలుదేరాడు. వాళ్ళ మాట వీళ్ళ మాట వాళ్ళ మాట విని కాస్త మైండ్ పాడైపోయింది, మనసు పాడైపోయింది. ఆ మనస్సును చెడగొట్టుకున్నటువంటి మనిషి తలంపులు కూడా, ఆలోచనలు కూడా చెడిపోయి నేను ఎవరిని తరుముకుంటున్నాను, ఎవరిని చంపబోతున్నానని ఒక ఆలోచన కూడా లేకుండా అవివేకిగా జన్మానిచ్చినటువంటి జన్మకారకుణ్ణి, తన రక్తాన్ని పంచి ఈ భూమికి తెచ్చినటువంటి తన తండ్రిని చంపబోతున్నాడు అబ్షాలోం. ఒకవైపేమో కూతుర్నిచ్చి పెళ్లి చేసినటువంటి మామ సౌలు చంపబోతున్నాడు దావీదుని. మరొక వైపేమో కన్న కొడుకు శత్రువైపోయి పగబట్టిన పాములాగా పళ్ళు కొరుకుతూ తనను తరుముకుంటూ ఉంటున్నాడు. ఎటు చూసినా దావీదుని మరణము వెంటాడుతుంది. ఈ రోజున కొందరి జీవితాన్ని కూడా మీరు గమనించినట్లయితే, పరీక్షించినట్లయితే, మీరు కలిసి వాళ్ళని కదిలించినట్లయితే చెప్తున్నారు, అయ్యా నాకు బ్రతకడం అనవసరం అనిపిస్తుంది, నా జీవితం మీద నాకు విరక్తి, నేను బ్రతకకుండా చనిపోతే బాగుంటుందని, చావును కోరుకుంటున్నాను, మరణాన్ని కోరుకుంటున్నాను, నేను మరణ అపేక్షతో బ్రతుకుతున్నాను అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళి లోపల అడుగు పెడుతూ తల్లి వందనాలమ్మా, ప్రైజ్ లాడమ్మా, బాగున్నావమ్మా అని అడుగుదామని లోపల అడుగు పెడుతూ, వందనాలు తల్లి, బాగున్నావా, ప్రైజ్ లాడమ్మా, బాగున్నావా అని పలకరిస్తూ ఉంటే ఆ ఇంటిలో, ఆ ముందు రూమ్ లో కూర్చున్నటువంటి చైరు మీద కూర్చున్నటువంటి ఆ ఇంటి యజమానురాలు, ఆ ఇల్లాలు, ఆ తల్లి నాకు చెప్పిన జవాబు ఏంటి తెలుసా? అమ్మా వందనాలు తల్లి, బాగున్నావా అని నేను అడిగితే నాకు ఇంకా చావు రాలా అనింది. ఏమనిందండి? చావు రాలా అనింది. అంటే నేను అడిగింది ఏంటి? నువ్వు సచ్చావా అని అడిగానా, బాగున్నావా అని అడిగా? అమ్మా బాగున్నావా అని అడిగాను. నేను అడిగిన ప్రశ్న వేరు, నాకు వచ్చినటువంటి ఆ రిజల్ట్, సమాధానం, జవాబు వేరు. నేను అడిగిన ప్రశ్నకు సరి అయినటువంటి సమాధానం ఆ వ్యక్తి ద్వారా రాకపోయేసరికి సంథింగ్ రాంగ్, ఏమో ఎక్కడో జరిగింది అనిపించింది. తర్వాత
ఆ ఇంట్లో నేను అడుగు పెట్టి కూర్చొని సమాధానంగా ఆమెతో మాట్లాడుతూ ఉంటే, అమ్మా ఎందుకు ఆ మాట అన్నావు? నీకేం తక్కువైందని? లక్షల కొలది ఖర్చు పెట్టి కట్టించినటువంటి ఈ బంగ్లాలో, ఈ బిల్డింగ్ లో బ్రతుకుతున్నావు. చప్పట్లు కొట్టి పిలిస్తే వచ్చి పని చేసేదానికి పని వాళ్ళు ఉంటున్నారు. కోరుకున్న దాన్ని వండి పెట్టడానికి ఇంటి నిండా మనుషులు ఉంటున్నారు. నీకేం తక్కువైంది తల్లి? ఎందుకు ఈ మాట అంటున్నావు? నీవు చావుని ఎందుకు కోరుకుంటున్నావు? మరణం ఎందుకు కోరుకుంటున్నావు అని అంటుంటే, అయ్యా భలే చెప్పేవులే, లక్షల కొలది ఖర్చు పెట్టి కట్టించినటువంటి ఈ గుడారాల్లో లోక సంబంధమైన సకల వసతులు ఉండొచ్చు, సకల ఆశీర్వాదాలు కనిపించినట్టుగా నీకు అనిపిస్తుండొచ్చు, ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో సమృద్ధితో నిండినట్టుగా కనిపిస్తూ ఉన్నా ఈ ఇల్లు నాకు నరక కూపంలాగా ఉంది. ఈ ఇల్లు కాదు ఇది. ఈ ఇంట్లో సమాధానం లేదు, నెమ్మది లేదు, ఒక సంతృప్తి అనేది లేదయ్యా. చూసేవాళ్ళు అనుకుంటున్నారు బంగ్లాలో ఉంటున్నారు, బాగుంటున్నారని. కానీ నాకు చావు ఎప్పుడు వస్తుందా అని, మరణం ఎప్పుడు వస్తుందా అని మరణ అపేక్షతో నేను ప్రతి దినము ప్రతి క్షణాన్ని గడుపుతూ ఉన్నానని ఆ తల్లి మరి నాకు చెప్పింది. అప్పుడు నాకు కూడా అనిపించింది, ఓహో ఈరోజు కొందరి బయట కనిపించే, బహిరంగంగా కనిపించే పరిస్థితిని గమనించి కట్టుకున్న ఆ మంచి చీర మీద వేసుకున్నటువంటి నగల్ని చూసి, తిరుగుతున్న బండిని చూసి, వాడుతున్నటువంటి వస్తువుల్ని చూసి, ఖర్చు పెడుతున్నటువంటి డబ్బును చూసి అనుకుంటాము ఏమని తెలుసా? వీళ్ళకి ఏం తక్కువ అండి, వీళ్ళండి ధనవంతులు, వీళ్ళండి భాగ్యవంతులు, వీళ్ళండి అదృష్టవంతులు, పుడితే ఇలాంటి ఇళ్లలో పుట్టాలి, పుడితే ఇలాంటి వాళ్ళ కడుపులో పుట్టాలి, వీళ్ళకేం తక్కువ అని అనుకుంటాం. కానీ ఆ తల్లి చెప్పిన మాటను విన్న తర్వాత నాకు అనిపించింది, మనుషులమైనటువంటి మనము కొన్నిసార్లు కొందరిని గూర్చి అనుకునే ఆ మాట తప్పు, అది మన భ్రమ, అది పొరపాటు అని నాకు ఆ రోజున ప్రభు బయలుపరిచాడు. ఎందుకంటే బహిరంగంగా బాహాటంగా కనిపించిన దాన్ని బట్టి మనము అనుకుంటున్నాము, తీర్పు చేస్తున్నాము, వాళ్ళకేం తక్కువ, వాళ్ళు బాగుంటున్నారని. కానీ ఆ తల్లి అంటుంది, అయ్యా నీ కళ్ళకు బాగున్నట్టుగా ఉన్నా నేను మరణాన్ని కోరుకుంటున్నాను. ఎప్పుడు చావు వస్తుందా, ఎప్పుడు తీసుకెళ్ళి నన్ను పాతి పెడతారని నేను ఎదురు చూస్తున్నానని చెప్పింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేక మంది జీవితాలలో, అనేకమైన క్రైస్తవ కుటుంబాలలో స్త్రీలైనా పురుషులైనా స్త్రీలైనా పిల్లల బ్రతుకుల్లోనైనా మీరు గమనించి చూసినట్లయితే వాళ్ళ అంతరంగంలో ఉన్నటువంటి ఆవేదనలు వేరు. వాళ్ళ జీవితంలో వాళ్ళు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ఏడ్చి ప్రలాపిస్తున్నటువంటి ప్రలాపన వేరు. బయట నవ్వుతున్నారు, బాగానే ఉన్నట్టుగా అనిపిస్తున్నారు, చూసే వాళ్ళ దృష్టికి సమృద్ధిగా ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు, సంతోషంతోనే బ్రతుకుతున్నట్టు అనిపిస్తుంది. కానీ లోలోపల ఆ గుడారంలో వాళ్ళ గుండెల్లో ఏముందంటే భయంకరమైన వేదన, భయంకరమైనటువంటి అరణ్య రోదన వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవిస్తూ ఉంటున్నారు, ఎవరితో చెప్పుకోలేని పరిస్థితిలో. ఎందుకు బ్రతికి ఉండేది, ఇంక బ్రతకడం అనవసరం, చనిపోతే బాగుంటుంది, నాకు చావు ఎప్పుడు వస్తుంది, మరణం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది ఈ రోజున ఉంటున్నారు. కానీ అదే పరిస్థితిలో ఉన్నటువంటి దావీదు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఎందుకని?
ఆయన ప్రార్థన ఆలకించేవాడు, పరిస్థితిని అర్థం చేసుకునే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు బాహాటంగా బహిరంగంగా కనిపించేదాన్ని మాత్రమే చూసేవాడు కాదు. నీ అంతరంగంలో, నీ గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి సమస్త విషయాన్ని కూడా గ్రహించగలిగినటువంటి శక్తిమంతుడు, సమర్థుడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. కట్టుకున్న భార్య అర్థం చేసుకోలేకపోయినా, నిన్ను పోషిస్తున్నటువంటి నీ తల్లిదండ్రులు నిన్ను గ్రహించకపోయినా, నీ పరిస్థితిని వాళ్ళు గుర్తుపట్టకపోయినా, నీ కడుపులో పుట్టినటువంటి నీ పిల్లలైనా, నీతో పుట్టినటువంటి అక్క చెల్లెలైనా, అన్నదమ్ములైనా, నీ విషయాల్లో వాళ్ళు బాధ్యత కలిగి, భారము కలిగి లేకుండా ఉన్నా, ఇదిగో ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నీవు బాధపడద్దు. నేను బహిరంగంగా బయట మాత్రం కాదు నిన్ను చూస్తున్నది, నీ హృదయ అంతరంగాన్ని నేను ఎరిగి ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆయుష్ నా వశంలో ఉన్నది, నీ ఆశీర్వాదము నా వశంలో ఉన్నది. నా చేతిలో నుండి నా గొర్రెలు ఎవ్వరు కూడా దొంగలించలేరు. నా చేతిలో ఉన్నటువంటి నీ దీవెన, నీ ఆశీర్వాదాన్ని, నీ అభివృద్ధిని, నీ అభిషేకాన్ని, నీ ఐశ్వర్యాన్ని, నీ ఆరోగ్యాన్ని ఎవ్వరు 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 కూడా దొంగలించలేరు. ఎందుకంటే అది నీకు సంబంధించింది, నాకు సంబంధించిన విషయం కనుక అది ఇస్తే నేనే ఇవ్వాలి, తీసుకుంటే నేనే తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక నిన్ను ఉద్ధరించగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, సిలువలో వేలాడినటువంటి నజరేయుడైన యేసు. ఈ రోజున నీ పతనాన్ని నీ పక్కింటి వాళ్ళు కోరుకుంటూ ఉండొచ్చు. నీవు ఎప్పుడు సస్తావా, నీవు సస్తే నీకు సంబంధించిన ఆస్తిపాస్తులు ఎప్పుడు దోచుకున్నామా అని ఒకవేళ నీతో పుట్టినటువంటి నీ రక్త సంబంధికులు, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, బంధువులైనా ఎదురు చూస్తూ ఉండొచ్చు. కన్న పిల్లలే పగబట్టి శత్రువులుగా మారి నీ ద్వారా మేళ్లు ఉపకారాన్ని పొందిన వాళ్ళు కూడా నీకు నమ్మకం ద్రోహం చేసినా సరే, ప్రభు నిన్ను ఈ రాత్రి హెచ్చరిస్తున్నాడు. ప్రభు నీతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ఇదిగో భయపడకు, భయపడకు. ఎందుకు తెలుసా? నిన్ను మరణ ద్వారమున ప్రవేశించకుండా ఉద్ధరించడానికి నేను ఇంకనూ సజీవునిగా ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను జీవించుచున్న దేవుణ్ణి, నేను బ్రతికి ఉన్నాను, నేను సజీవును గనుక మీరు సజీవుల లెక్కలో ఉంటున్నారు. సజీవులు సజీవులే కదా దేవుని స్తుతించేది. మరణించిన వాళ్ళు, మట్టిలో మట్టిగా మారిపోయిన వాళ్ళు, పాతాళానికి దిగిపోయిన వాళ్ళు ప్రభువుని స్తుతించలేరు. గనుక నీ బ్రతికి ఉన్నావా, ప్రభువుకి స్తుతి స్తోత్రమని చెప్పాలి రాత్రి. ఎందుకు తెలుసా? నీ పతనాన్ని కోరుకుంటున్నారు కొందరు, నీ మరణాన్ని కోరుకుంటున్నారు. ఒకవేళ నీ అంతటా నీవే ఈ రాత్రి చావుకు దగ్గర పడాలని మరణ అపేక్షతో నీ జీవితంలో నీవు ప్రతిరోజు ప్రతి క్షణము గడుపుతున్నా, ప్రభు నిన్ను హెచ్చరించి బలపరచగలిగిన మాటలతో నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నిన్ను నేను ఉద్ధరిస్తాను నా కుమార్తె, నిన్ను నేను ఉద్ధరిస్తాను నా కుమారుడా, భయపడకు. ఎవ్వరు నిన్ను ఏమీ చేయలేరు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా పతనాన్ని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. నేను బ్రతికి ఉండగానే చచ్చిపోయాడని చెప్పి ఊరంతా పుకారు లేపిన వాళ్ళు ఉన్నారు. చిన్న వయసే, నాది చిన్న వయసే. చిన్న వయసు అయినప్పటికీ ఇంచుమించు ఒక 80 సంవత్సరాలు 100 సంవత్సరాల్లో ఉన్నటువంటి మనిషికి ఎంత అనుభవం అయితే ఉంటుందో, లోక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా అయితే తాను మునిగి తేలి అన్ని విధాల్లో అన్ని విషయాల్లో తాను తరబేతి పొందినట్టుగా మనిషి తన జీవితంలో ఎదిగి ఉంటాడో, అంతగా ప్రభు నన్ను పుటం వేసి పుటం వేసి పుటం వేసి పుటం వేసి పుటం వేసి
ఆయన సేవలో ఈ రోజున మీ కళ్ళ ముందు ఈ విధంగా నిలబెట్టి వాడుకుంటూ నడిపిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. బ్రతికి ఉన్నప్పుడే చచ్చిపోయాలని అన్నారు. ప్రభు సన్నిధిలో 7 రోజులు ఉపవాసం ఉండి ఒక ఇంట్లో గదిలో, ప్రభువా నేను నమ్మిన వాడు నన్ను చేయి విడిచిపెట్టారయ్యా, చేయి విడిచిపెట్టారు. నా ద్వారా మేళ్లు ఉపకారాన్ని పొందిన వాళ్ళు నన్ను వెన్నుపోటు పొడిచారు. నన్ను దిక్కులేని పరిస్థితిలో వదిలేశారు. ఎవరినైతే నమ్మానో, ఎవరైతే నా వాళ్ళు మా వాళ్ళు అని నేను ప్రేమించానో, నా పొరుగు వాళ్ళు అని అనుకున్నానో, పొరుగు వాళ్లే పగబట్టిన పాములాగా నా మీద విషపు చూపు నిలిపి నన్ను చంపగోరుతున్నారు, నా పతనాన్ని కోరుకున్నారు. నేను పాడైపోయేదాన్ని చూసి నవ్వుకోవాలని, ఎగతాళి చేయాలని అనుకుంటున్నారయ్యా. నీవే నాకు దిక్కుని 7 రోజులు ఉపవాసం ఉండి ఒక గదిలో ప్రభుతో పోరాడుతున్నా, పెనుగులాడుతున్నా. కానీ బయట రకరకాలుగా మాట్లాడారు బయట. నేనేమో 7 రోజులు ఒక గదిలో ఉండి అన్నపానాన్ని మానేసి, నీవే నాకు దిక్కయ్యా, బ్రతికిస్తే నీవే నన్ను బ్రతికించాలి, నిలబెడితే నీవే నన్ను నిలబెట్టాలి, వాడుకుంటే నీవే నన్ను వాడుకోవాలి, ఎందుకంటే నీ ఒక్కడే శక్తిమంతుడు, సమర్థుడు. హల్లెలూయా. నన్ను ఉద్ధరింపజేసేవాడివి నీవే. ఆ రోజు నాకు పిల్లలు కూడా లేరు. నింద, అవమానాలు, పిల్లలు లేరు, గర్భఫలం లేకుండా నేను, నా భార్య అనేకుల నోటి మాటకి గురి అయిపోయి ఏడ్చి ప్రలాపించినటువంటి రోజులు ఉన్నాయి. వాళ్ళు నిందిస్తూ ఉంటే, దూషిస్తూ ఉంటే, అనరాని మాటలతో వెన్నుపోటు పొడుస్తూ ఉంటే, కత్తితో పొడిచినట్టుగా మమ్మల్ని పొడిచి మా మనస్సుని, మా హృదయాన్ని గాయపరుస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాలేనటువంటి పరిస్థితిలో ప్రభు దగ్గర మొరపెట్టుకున్నాం. ప్రభు ఈ రోజున చక్కటి 2 పిల్లలు నాకు ఇచ్చాడు. ఆ పిల్లలతో, నా కుటుంబంతో ఈసారి ఈ వేములూరుపాడులో మీ మధ్యలో మేము వచ్చి ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నిందించారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే అవమానాల పాలు చేశారో వాళ్ళ ముందర ప్రభు 7 రోజుల ఉపవాస ప్రార్థనలో నాకు వాగ్దానం చేసినట్టుగా నన్ను ఆయన పైకెత్తి నిలబెట్టాడు. నేను ఆ రోజు అనుకోలే ఈ విధంగా వస్తాను, ఫిరంగిపురం మండలంలో వేములూరుపాడులో వచ్చి మీ అందరినీ కూర్చోబెట్టి ఈ మీద నేను ఈ విధంగా స్టేజ్ మీద ఎక్కి నేను నిలబడి పాట పాడతాను, వాక్యం చెప్తానని అనుకోలే, నాకు తెలియదు. కానీ ఆనాడు దేవుడు ఆ ఉపవాస ప్రార్థనలో నాకన్నాడు, భయపడకరా, భయపడద్దు. మనుష్యులు చూసి మనుష్యులు చేయి వదిలేశారని, మనుష్యులు పతనం చేయాలని, పాడు చేయాలని అనుకుంటున్నారని వాళ్ళని చూసి ఎందుకు భయపడతావు? అసలైన వాణ్ణి నేను, నిన్ను పిలిచిన వాణ్ణి నేను, నిన్ను ఎన్నుకున్నవాణ్ణి నేను, నిన్ను ఏర్పరచుకున్నవాణ్ణి నేను. ఏ సంస్థ కాదు నిన్ను పిలిచింది, ఏ సంస్థ నాయకుడు కాదు నిన్ను పిలిచింది. ఇదిగో నీ కొరకు సిలువ వేయబడింది నేను, రక్తాన్ని కార్చింది నేను, మరణించి పాతి పెట్టబడి తిరిగి 3వ రోజున లేచినవాణ్ణి నేను. గనుక నేను నిన్ను పిలిచాను గనుక పిలుపుకు తగినటువంటి మార్గాల్లో నిన్ను స్థిరపరుస్తాను. మరణ ద్వారమున నిన్ను ప్రవేశించకుండా తగిన సమయమందు తగిన రీతిగా నిన్ను హెచ్చించి నేను ఉద్ధరింపజేస్తానని వాగ్దానం చేశాడు. నీ కుడి చేతి నేను పట్టుకుంటున్నానని ఆయన ఒక్కసారి పట్టుకొని లేపాడు. అంతవరకు నాకు ఏం చేయాలో అర్థం కాలేనటువంటి పరిస్థితి నా పరిస్థితి. అది 2004వ సంవత్సరం హోసన్నా మినిస్ట్రీ నుండి నేను బయటకు వచ్చినటువంటి సంవత్సరం. అది 10 సంవత్సరాలు, ఇంచుమించు 10 సంవత్సరాలు ఆ మినిస్ట్రీ నాయకులతో, సేవకులతో సన్నిహితమైన సంబంధం కలిగి పరిచర్యలో దేవుని సేవలు కొనసాగినటువంటి నన్ను ప్రభు తన చిత్త ప్రకారంగా బయటికి మరి రప్పించాడు. ఎందుకు రప్పించాడో తెలియదు, కానీ ఆ రోజుల్లో నా పరిస్థితి అది. నన్ను కన్న తల్లి నా కళ్ళ ముందే ఇదే ఫిరంగిపురంలో అల్లాడిపోయి భయంకరమైన పరిస్థితిలో
చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టులాడి రైల్వే స్టేషన్ లో నేను తీసుకుపోయి కూర్చోబెట్టినప్పుడు నేను చూసి ఓర్వలేకపోయాను, సహించలేకపోయాను. ఎందుకంటే శారీరకమైనటువంటి ఆ సంబంధం అనేది నన్ను చాలా బాధ పెట్టింది. ఎందుకంటే ఆమె చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టులాడుతుంది. ఆ పరిస్థితిలో ఆత్మీయ తండ్రిని నేను చూడాలా, నా కళ్ళ ముందు చావు బ్రతుకుల మధ్యలో పోరాడుతున్నటువంటి నన్ను కన్న తల్లిని చూడాలా? ఇద్దరి మధ్యలో నేను ఇరుక్కుని పోయి ఏం చేయాలో, ఎవరిని ఎన్నుకోవాలో, ఎవరిని వదులుకోవాలో, ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితిలో ఆ తల్లి నా కాళ్ళు పట్టుకొని, నాయనా నేను ఉండలేనురా, నా చేత కావట్లేదు, నన్ను తీసుకెళ్ళి ఇక్కడి నుంచి, ముందు ఈ వాతావరణం నాకు సరిపడట్లేదు, నేను ఉండలేను, నేను భయంకరమైన బాధ, వేదన, రోదన అనుభవిస్తున్నాను, నన్ను తీసుకెళ్ళు అని నా కాళ్ళు పట్టుకొని, నా చెయ్యి పట్టుకొని ఏడిస్తే ఆమె కన్నీళ్లు నా కాళ్ళ మీద పడ్డాయి. ఒక్కసారి ఆలోచించండి, ఆ పరిస్థితిలో మీరు ఏం చేస్తున్నారని. ఏం చేస్తున్నారు మీరైతే? మరి నేనేం చేయాల్సి వచ్చింది? సరే అమ్మా, నేను తీసుకెళ్తాను, బాధపడద్దు, పోదాం మనం అని చెప్పేసి ఆ నవంబర్ నెల 1వ తేదీ బయలుదేరాను. 2వ తేదీ ఇప్పుడు నేను ఉంటున్నటువంటి హుబ్లీలో దిగాను. ఆనాడు ఆ రోజు సాయంత్రం మా అమ్మ నాతో కొంతసేపు మాట్లాడి ప్రార్థన చేయించుకొని కళ్ళు మూసింది. చనిపోయింది. చనిపోతూ ఒక మాట చెప్పింది. ఏమని తెలుసా? భయపడొద్దురా, దేవుడు నిన్ను, నీ భార్యను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఎక్కడైతే నిన్ను నిందల పాలు చేశారో, ఎక్కడైతే నీ తలను దించేటట్టు చేశారో, ఎక్కడైతే నిన్ను అవమానాల పాలు చేశారో, ఎక్కడైతే నిన్ను చంపాలని మనుష్యులు చంపడానికి సిద్ధపడ్డారో, ఎక్కడైతే నిన్ను ఏమేమో చేయాలని అనుకున్నారో, అక్కడే ప్రభు నిన్ను ఉద్ధరింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే నిన్ను ఉద్ధరింపజేస్తాడు. నీ తలను పైకెత్తుతాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, భయపడొద్దు అని మా అమ్మ చనిపోయే కొన్ని క్షణాల ముందు నాతో చెప్పింది. కన్న తల్లి ఏమో ఆ మాట చెప్పింది. నన్ను పిలిచినటువంటి నా ఆత్మీయ తండ్రి, అంటే నా పరమ తండ్రిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు, నన్ను పిలిచినటువంటి నమ్మకస్తుడు ఏం చెప్పాడంటే, భయపడొద్దు, నీ దేవుడినైన యెహోవానగు నేను, నీ దేవుడినైన యెహోవానగు నేను నీకు తోడై ఉన్నానని చెబుతూ, ఇదిగో నీ కుడి చేతి నేను పట్టుకుంటున్నాను, నీకు సహాయం చేయబోతున్నాను, భయపడకు. మనుష్యులు చేయవదిలేసరని, సంస్థను విడిచిపెట్టానని, సంస్థ నాయకుడు మర్చిపోయాడు, విడిచిపెట్టాడని బాధపడొద్దు. మనుష్యుల మీద ఆధారపడిన విడిచిపెట్టు, మనుష్యుల్ని నమ్ముకొని మానుకో, నన్ను నమ్ముకో, నా మీద ఆధారపడు, నన్ను ఆశ్రయించు. నన్ను నీవు ఎంతగా నీ విశ్వసించి నిరీక్షణ కలిగి ఉంటావో అంతగా నేను నిన్ను ఉద్ధరింపచేస్తానని ప్రభు నాతో మాట్లాడడం జరిగింది. ఈ 2 మాటల్ని బట్టి నా జీవితంలో ఈ రోజు వరకు నేను ప్రభు సేవల ముందుకు వెళుతున్నా. ఒకటి, నా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు నాకు చెప్పిన మాట, నన్ను కన్న తల్లి చెప్పిన మాట ప్రతిరోజు నేను జ్ఞాపకం చేసుకొని నా ఇంటి గడపను దాటి బయటికి నేను వెళుతున్నా. ప్రభు సేవలో ముందుకు నేను వెళుతున్నాను. మరి ఆనాడు నాకేం లేదు, ఏం లేదు. మరి ఈరోజు చక్కటి దేవుడు ఓ మందిరాన్ని ఇచ్చాడు, ఓ చిన్న సంఘాన్ని ఇచ్చాడు. పిల్లలు లేరు అనుకున్నటువంటి మాకు దేవుడు చక్కటి ఒక ఆడపిల్లని, మగపిల్లని ఇచ్చాడు. ఈ రోజున నాకు అని ఒక సంఘాన్ని ఇచ్చి సంఘ కాపరిగా నిలబెట్టి ఈ విధంగా అనేక స్థలానికి తీసుకెళ్లి నన్ను వాడుకుంటూ ఉన్నాడు. అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ వస్తున్నా, అప్పుడప్పుడు అటు గోవా వెళ్తున్నా, అప్పుడప్పుడు బెంగళూరు వెళ్తున్నా, అప్పుడప్పుడు ప్రభు నన్ను నడిపించిన రీతిగా అక్కడక్కడ వెళ్ళి ఈ విధంగా ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నా. కారణం ఆయన చెప్పిన మాట నిలబెట్టుకునేవాడు గనుక ఆయన నిలబెట్టి వాడుకుంటున్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా అని పిలుస్తున్నాడు ఆయన్ని. హల్లెలూయా. కొన్నిసార్లు మనము ఎవరిని పిలుస్తాం తెలుసా?
మనుష్యుల్ని నమ్ముకొని వాళ్ళ సహాయాన్ని వీళ్ళ సహాయాన్ని కోరుకొని, అయ్యా కాస్త దయ ఉంచి మమ్మల్ని ఉద్ధరించేయండి అయ్యా, మాకు సహాయం చేయండి అయ్యా, మా చేయి పట్టుకోండి అయ్యా, మమ్మల్ని లేవనెత్తండి అయ్యా అని చెప్పేసి కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో, కృషించిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ చేతుల్ని వీళ్ళ చేతుల్ని పట్టుకునే దానికి, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా పైకి రావడానికి, వాళ్ళు వీళ్ళు మమ్మల్ని ఉద్ధరింపజేస్తారని అనుకుని ఆశపడుతూ మా కళ్ళు వాళ్ళనే చూస్తూ ఉంటాయి, వాళ్ళ చేతుల్నే చూస్తూ ఉంటాయి. కానీ ప్రభు నాకు నేర్పించిన పాఠం ఏమంటే, మనుష్యులు ఎవరి మీద నమ్మకం ఉంచొద్దు, ఎవరి మీద నిరీక్షణ పెట్టుకోవద్దు. నా మీద నీవు ఎంతవరకు విశ్వాసము నిరీక్షణ కలిగి ఉంటావో అంతవరకు నేను నిన్ను ఉద్ధరింపజేస్తూ వస్తాను. హల్లెలూయా. నా సంఘస్థులకు చాలా మంది తెలుసు నేనున్న పరిస్థితి ఆరంభంలో. పడుకునే దానికి చాపలు లేవు, తలకు పెట్టుకునే దానికి తలదిండ లేదు, తలగడ లేదు, కప్పుకునే దానికి బెడ్షీట్ లేవు, వండుకొని తినేదానికి దీక్షాలు లేవు, ఎక్కి తిరగడానికి ఏ బండి కానీ వాడడానికి ఏ మొబైల్ కానీ లేదు. కానీ ఈరోజు నాకు అని ఏమి తక్కువ లేకుండా ప్రతిదీ ప్రభు నాకు అనుగ్రహించాడు. కారణం ఏంటి తెలుసా? ఇదే పిరంగిపురం స్టేషన్ లో మోకరించి ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నీవు నన్ను పిలిచింది నిజమైతే, నేను నీ సేవకుడిని అయితే, నీవు నిజముగా నా దేవుడివే అయితే, ఏదైతే విడిచిపెట్టి వెళ్తున్నానో దానికి రెట్టింపుగా నీవు నాకు దయచేయాలని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెట్టింపుగానే దేవుడు ఇస్తున్నాడండి, ఎందుకంటే ఆయన ఉద్ధరింపజేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్ధరింపజేస్తున్నాడు, మరి నన్ను ఉద్ధరింపజేస్తున్నాడు. ఆనాడు నాకు ఈ దీని గంధం తెలియదు, వాయిస్తూ ఉంటే కళ్ళు తెరుచుకొని చూస్తా ఉన్నాను, కానీ దీని గంధం తెలియదు. మరి రోజు ప్రభు నాకని ఒక కీబోర్డ్ ఇచ్చి కొంతవరకు అన్ని వాయించుకుంటూ పాట పాడుతున్నానంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఆయన ఇచ్చాడు కృప. ఆ రోజు వరకు నాకు ఆ పాటలు ఈ పాటలు క్యాసెట్లు విని వాళ్ళు వీళ్ళు పాడుతూ ఉంటే ఆ పాటని నేర్చుకుని పాడడం వరకే తెలుసు. కానీ ఈ రోజున నా ద్వారా ఇంచుమించు ఒక 12-14 పాటల్ని ప్రభు రాయించాడు. మనం సంఘాల్లో అక్కడక్కడ పాడుకుంటున్నాం. హల్లెలూయా. పాట రాశాను, పాటల క్యాసెట్ ఇంకా చేయలేదు, కానీ ప్రసంగాల క్యాసెట్ చేసాం. నిన్నటి రోజు రాత్రి మీలో చాలా మంది నిద్ర వచ్చిందని, లేట్ అయిపోయిందని చెప్పి లేచి వెళ్ళిపోయారు. కానీ దైవజనుని ద్వారా నిన్నటి రోజు రాత్రి ఒక క్యాసెట్ ని, ఒక ప్రసంగం సందేశము యొక్క క్యాసెట్ ని ఇక్కడ మనం విడుదల చేసాం. దాని పేరు సింహగర్జన. ఏ గర్జన? సింహగర్జన. అంతకు ముందు ఒక క్యాసెట్ ని విడుదల చేసాం, అది మరువని దేవుడు. ఆ 2 క్యాసెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు ఆ తర్వాత వెళ్తూ కొనుక్కొని తీసుకుపోయి ఇంట్లో వినండి. మీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి అవసరమైనటువంటి మాటలు అందులో ప్రభు నా ద్వారా వినిపింపజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కృంగిన వాళ్ళని లేవనెత్తేవాడు. అదే కీర్తనల గ్రంథంలో మనకు ఆ మాటలు కనిపిస్తాయి. నేను అన్ని ఇప్పుడు రెఫరెన్స్ చెప్పను, షార్ట్ అండ్ స్వీట్ గా ముగించబోతున్నాను. నిన్ను ఉద్ధరింపజేసేవాడు ఆయన. మొట్టమొదటిగా మమ్మల్ని ఆయన ఉద్ధరింపజేసేది ఎప్పుడు, ఏ పరిస్థితిలో అంటే, ఎప్పుడైతే నీవు ఏ దిక్కుతోచిన పరిస్థితిలో నీ అంతటా నీవు కృంగిపోయి, కృషించిపోయి, నీరసించి బలహీనునిగా మార్చబడతావో అప్పుడు వెంటనే ఆయన బలిష్టమైన చేతులు నీ వైపు చాపబడతాయి. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేతులు బలహీనమైనవి కావు, ఆయన చేతులు బలిష్టమైనటువంటి చేతులు. ఆయన చేతులు తన ప్రజల వైపు ఆయన ఎప్పుడు చాచే ఉంచి ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడు నీవు కృంగిపోతావో, ఎప్పుడు నీవు కృషించిపోతున్నావో, ఎప్పుడు నిన్ను లేపాలో అని ఆయన చాచే ఉంటున్నాడంట. ఆయన చేతులు చాచిన చేతులు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతులు కురుసైనవి కావు. విననేరకుండా ఆయన చెవులు మందగిల్లిపోలేదు, రక్షింపనేరకుండా ఆయన చేతులు కురస కాలేదని చెప్పేసి బైబిల్లో రాయబడి ఉంది.
గనుక కృంగిన నీ స్థితిని ఆయన గమనించి వెంటనే నిన్ను ఆ కృంగిన స్థితిలో నుండి లేవనెత్తడానికి ప్రభు నీ పక్షాన నిలబడతాడు. నా జీవితంలో అటువంటి కార్యాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు చేసుకుంటూ వస్తున్నాడు, ఇక ముందు కూడా చెయ్యబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కృంగిన వారిని ఆయన లేవనెత్తే దేవుడు. అలాగే ఆయన ఆపత్కాలము నుండి నేను విడిపించి నిన్ను లేవనెత్తి నిలబెట్టి ఉద్ధరింపజేసే దేవుడు. కృంగిన నీ స్థితిలో నుండి నిన్ను లేవనెత్తి ఉద్ధరింప చేయాలనుకున్న దేవుడు ఆపత్కాలంలో కూడా నిన్ను ఆదుకొని ఆ ఆపద నుండి నేను విడిపించి ఉద్ధరింప చేయాలని అనుకున్న దేవుడు. మూడవదిగా ఏం చేస్తాడంటే, నిందించి అవమానాల పాలు చేసి నీ మీద లేనిపోని కథలు కట్టి నేరారోపణ చేసి నిన్ను నేరస్తునిగా ఎవరైతే చూస్తూ ఉంటారో వారి మధ్యలో వారి కంటే నీ తలను పైకెత్తి నిలబెట్టే దేవుడని నేను గట్టిగా చెప్పబోతున్నా. హల్లెలూయా. నిన్ను నిలబెట్టి వాడుకుంటాడు ఆయన. నిందించిన వాడు నిందల పాలవుతాడు, నిన్ను చూసి నవ్వుకున్నవాడు నవ్వుల పాలవుతాడు, నీ కొరకు గుంట త్రవ్విన వాడు ఆ గుంటలో తానే పడతాడు. జాగ్రత్త, భయపడొద్దు. ఎందుకంటే నిన్ను ఉద్ధరింపజేసేవాడు నీ పక్షాన ఈ రాత్రి ఉన్నాడు. ఆయన ఉన్నవాడు, అనువాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మాటల్లో ఏ మార్పు లేదు. నన్ను ఉద్ధరింపజేసిన దేవుడు మిమ్మల్ని ఉద్ధరింపజేస్తానని ఈ రాత్రి ఈ ఆఖరి సభలో ఈ ఆఖరి క్షణంలో నీకు వాగ్దాన రీతిగా ఆయన మాట్లాడుతున్నాడు. వాగ్దాన సంపూర్ణమైన దేవుడు. ఆయన మాటనిచ్చి మాటను నిలబెట్టుకునే దేవుడు. మనిషి కాదాయన. ఆయనకి రెండు నాలుకలు లేవు. ఆయన మాటనిచ్చి మాటని నెరవేర్చుకోగలిగినటువంటి దేవుడు కనుక ఆ దేవుడు నీకు మాట్లాడుతున్నాడు. కృంగిన నీ స్థితిని ఆయన గ్రహిస్తాడు. ఒకసారి ఏం జరిగిందంటే, ఇజ్రాయేలీల కనాను యాత్ర అండి ఇది. ఇజ్రాయేలీల కనాను యాత్ర. ఆ కనాను యాత్రలో ఏం జరిగిందంటే, దైవజనుడైన మోషే అవసాన కాలం దగ్గర పడినప్పుడు మరణించడానికి కొన్నాళ్ల ముందు ప్రభు యొక్క చిత్త ప్రకారంగా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా యవనస్తుడైన యెహోషువను పిలిచి, అయ్యా ఈ బాధ్యత ఈ భారాన్ని ప్రభు నీ మీద పెట్టబోతున్నాడు. ఈ ప్రజల్ని ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించే బాధ్యత నీది. ఇక మీదట నా మీద లేదు. ఇదిగో నా సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. ఇదిగో నీవు జాగ్రత్తగా ఉండి వీళ్ళని ఎక్కడికి నడిపించాలో అక్కడికి నడిపించమని చెప్పి ఆయన్ని అభిషేకించాడు. దైవజనుడైనటువంటి మోషే అభిషేకించాడు. ఆ తర్వాత మోషే మరణించాడు. యెహోషువ బాధ్యతను భరించిన వాడై ఇజ్రాయేలీల సకల సర్వ సమాజాన్ని ఆ మార్గంలో నడిపించుకుంటూ వస్తున్నాడు. మార్గంలో ఎన్నెన్నో ఆటంకాలు, ఆ త్రోవలో ఆ దారిలో ఎన్నెన్నో ఇరుకు ఇబ్బందులు ఎదురైనాయి. అక్కడక్కడ శత్రువులు దండెత్తి వస్తున్నారు. అక్కడక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కానీ అన్నిటినీ జయించుకుంటూ, అన్నిటినీ ఎదిరించుకుంటూ, అన్నిటినీ కూడా జయించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు యెహోషువ. నాయకత్వాన్ని వహించుకుని నాయకుడిగా ప్రజల్ని నడిపించుకుంటూ వెళ్తున్నాడు. అలా వెళుతున్నప్పుడు 6వ అధ్యాయంలో అనుకుంటా యెహోషువ గ్రంథంలో ఆ 5-6వ అధ్యాయంలో యెరికో కోట అని ఒక కోట వచ్చింది. ఇంచుమించు చాలా పెద్దదండి. ఆ గోడలు, ఆ ప్రాకారపు గోడలంట ఒక్కసారి 7 రథాలు పరిగెత్తి అంత ఒక్కసారి ఆ 7 రథాలు ప్రయాణం చేయవలసినటువంటి విశాలమైనటువంటి గోడలంట. అంత వెడల్పు, అంత విశాలమైన గోడతో కట్టినటువంటి పట్టణం యెరికో పట్టణం. ఆ
ఆ యెరికో పట్టణం వీళ్ళకి మార్గంలో అడ్డంగా వచ్చేసింది. యెరికో గోడలు వీళ్ళకి అడ్డంగా వచ్చేసేది. వీళ్ళేమో గురి యుద్ధకి పరిగెత్తాలి, వీళ్ళేమో పాలు తేనెలు ప్రవేశించే ఆ వాగ్దత్త దేశానికి దేవుడు ప్రమాణము చేసి నడిపిస్తాను, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తానని చెప్పినటువంటి దేశానికి వెళ్ళాలి. కానీ మార్గంలో ఏమొచ్చిందంటే శోధనలాగా మార్గంలో ఒక అడ్డుగోడ, ఆటంకము వచ్చింది. అదేంటంటే యెరికో గోడలు, యెరికో కోట, ఆ యెరికో పట్టణం వచ్చింది. వచ్చినప్పుడు ఆ యెరికో కోటను, యెరికో గోడను వీళ్ళు దేవుడు చెప్పిన రీతిగా ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేశాడు. యెహోషువ ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ యెరికో కోటను ఏం చేయమంటావు, ఎలా చేయమంటావు అంటే, ఏం లేదు, మీరందరూ కూడా కలిసి ఏకీభవించి ఏక మనసుతో ప్రార్థన పూర్వకంగా ఆ గోడ చుట్టూ స్తుతించుకుంటూ తిరగండి, అదే పడిపోతుంది అన్నాడు దేవుడు. మరి నాయకుడు వచ్చి ఆ మాటను చెప్తే ఇశ్రాయేలీలందరూ కూడా ఆ కోట చుట్టూ అలా స్తుతి 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 స్తోత్రం 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 అని చెప్పుకుంటూ ఏకీభవించి ఏక మనసుతో ఏక ఉద్దేశము గలవారై వాళ్ళు స్తుతిస్తూ ఉంటే యెరికో కోట కుప్పగా కూలిపోయింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెరికో కోట కూలిపోయింది. వీళ్ళు ఇంకా అబ్బా పడిపోయింది, జయించేశాం అని చెప్పి ఆ యెరికో కోటను ఏం చేశారంటే స్వతంత్రించుకొని అందులో ఉన్నటువంటి సమస్తాన్ని వీళ్ళు స్వాధీనపరుచుకొని పంచుకున్నారు. కొన్నాళ్ళు అక్కడ ఉండి తర్వాత మరలా బయలుదేరారు. ప్రయాణం మరలా మొదలైంది. 7వ అధ్యాయానికి వచ్చేసరికి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, నేను రెఫరెన్స్ చెప్పట్లా, మీకు తెలుసు అన్ని బైబిల్లో ఉన్న మాటలు, రెఫరెన్స్ చెప్పను, చదివించను. 7వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక చిన్న పట్టణం వచ్చింది, దాని పేరు ఆయి అని రాసింది. ఏమంట ఏమండి చెప్పండి, గట్టి చెప్పండి, వినమాట్లేదు నాకు. ఆయి అనే పట్టణం, చిన్న పట్టణం వచ్చింది ఎదురుగా అడ్డుగా. వస్తే వీళ్ళలో కొందరు ఉన్నారే భక్తుల్లో, విశ్వాసుల్లో, ఇజ్రాయేలుల్లో, అంత పెద్ద కోటని, అంత పెద్ద పట్టణాన్ని అంత ఈజీగా పడగొట్టేసాం, పట్టుకున్నాం, స్వాధీనపరుచుకున్నాం, స్వతంత్రించుకున్నాం. ఈ చిన్న ఆయి అనే పట్టణం ఎంతసేపు, అందరూ ఎందుకు వెళ్ళేది? వద్దు, మనలో కొంతమంది మనం వెళ్ళిపోయి దాన్ని పట్టుకుంటాం, జయిస్తామని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్, అతి తెలివితో వీళ్ళు ఏం చేశారంటే, ఎంత పని, చిన్న పట్టణం ఇది, ఆయి అని పట్టణం, దీన్ని జయించడం ఏంటి అని చెప్పేసి అనుకొని వీళ్ళంతటా వీళ్ళు అనుకొని వాళ్ళలో కొంతమంది సైన్యాన్ని తీసుకొని కొందరిని ఎన్నుకొని ఏర్పరచుకొని వాళ్ళు ఆ పట్టణం మీదకి యుద్ధానికి పోయారు. పోతే అక్కడున్న వాళ్ళంట, ఆ ఆయి పట్టణస్తులంట వీళ్ళని కుక్కను కొట్టినట్టుగా కొట్టి తరిమారు. మామూలు తన్నులు కాదండి, కుక్కను కొట్టినట్టుగా కొట్టి వీళ్ళు వచ్చిన వాళ్ళందరినీ కూడా చంపేసి సంహరిస్తూ ఉంటే వాళ్ళలో ఒకరో ఇద్దరు పరిగెత్తుకొని వచ్చి, యెహోషువ నాయకుడా, ఇదిగో మేము పారిపోయి వచ్చాం, ఇదిగో ఆ పట్టణం మనం అనుకున్నట్టుగా కాదు, అక్కడ ఉన్న వాళ్ళు చాలా బలిష్ఠులు, మమ్మల్ని చంపేస్తున్నారయ్యా, మమ్మల్ని చంపేస్తున్నారు, సంహార దూతల్లాగా మా మీద పడుతున్నారు, మా రక్తాన్ని తాగుతున్నారు, మా మీద మమ్మల్ని పడి చంపి నరికి ముక్కలుగా చేస్తున్నారు, ఇదిగో మేము ఇద్దరు ముగ్గురు పరిగెత్తి తప్పించుకొని పారిపోయి వచ్చాం అని చెప్పి వచ్చి నాయకుడికి విషయాన్ని తెలిపారు, వర్తమానాన్ని అందించారు. ఎప్పుడైతే వచ్చిన వాళ్ళ ఆ సంగతిని, ఆ వర్తమానాన్ని నాయకుడైన యెహోషువకు, ఇశ్రాయేలీయులకు చెప్పారో, వెంటనే బైబిల్లో రాసిన మాట ఏమంటే 7వ అధ్యాయం 10వ వాక్యం అనుకుంటా, ఆ మాట వర్తమానాన్ని విన్న వెంటనే వీళ్ళ హృదయం అనేది కరిగి నీరైపోయింది అని రాసింది బైబిల్లో. ఏమైపోయిందంట?
ఏమైపోయిందంట? కరిగి నీరైపోయిందంట. ఒంటి చదవండి ఆ మాట, ఎవరైనా తీసింటే 7వ అధ్యాయం 10వ వాక్యం అనుకుంటా, చూడండి ఒకసారి చదవండి మా. ఎందుకంటే అది చాలా బాగుంది. ముగించిపోతున్నా, ఎండింగ్కి వచ్చాను. బాధపడకండి, ముగించిపోతున్నా. ఒకే పాయింట్ చెప్తున్నా నేను. కృంగిన స్థితిలో నుండి లేవనెత్తేవాడు, ఉద్ధరింపజేసేవాడని. ఉందమ్మా? నేను చెప్పిన రెఫరెన్స్ కరెక్టేనా? 7:10 కరెక్టేనా? చదవండి చూడండి. చదవండి. సారీ, అది ఆ మాట కాదు, అది ఆ తర్వాత చదివే మాట. అది లెమ్ము అనేది పైన ఉంది, కొద్దిగా పైన వెళ్ళండి, చూడండి ఎన్నుంది. ఉందా? జనుల హృదయము కరిగిపోయెను. జనుల హృదయము కరిగిపోయిన మాట ఉంది. సరే, మీకు దొరకలేకపోతే నిదానంగా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఎందుకంటే నేను ఈ రోజు చెప్పాలనుకున్న మాట కాదు ఇది. నేను తయారు చేసుకునేదే ప్రభు నాకు బయలుపరిచిన సంగతే వేరు గనుక. దొరికిందా? రెఫరెన్స్ చెప్పండి, అందరికీ చెప్దాం. 7, 5 అనబోయే 10 అన్నా నేను. 7:5 వాక్యాల్లో ఏమందంటే, కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. చూడమ్మ చాలు. జనుల హృదయం ఏమైపోయిందంట? వచ్చిన వర్తమానాన్ని విన్నటువంటి మాటను బట్టి కాబట్టి అంటే అర్థం ఏంటంటే, అంతకు ముందు సంథింగ్ ఏమో చెప్పారు, ఏమో జరిగింది, ఏమో వింత సంభవించింది. అంతవరకు బాగానే ఉన్నారు వీళ్ళంతా. నా గుండె మామూలు గుండె కాదండి అంటూ ఉంటారు కొంతమంది. బా నీది గట్టి గుండె అయ్యా, మా నీ గుండె చాలా ధైర్యంతో కూడిందమ్మా, బో మామూలు మనిషి కాదులే, అసలు వేరే వాళ్ళు ఏంటి అంటూ ఉంటాం కొంతమందిని చూసి. ఎందుకంటే ఆ గుండె గట్టిది, ఆ గుండె చాలా ధైర్యంతో కూడింది, ఆ గుండె రాజు లాంటిది. మామూలుగా అన్ని విషయానికి కరగదు, కదలదు. గుండె గట్టిదండి కొంతమందికి. కానీ గుండె వీక్గా ఉన్న వాళ్ళకి ఏమో కొత్తగా ఈ జబ్బులు వచ్చేసాయి. ఆల్టికిటా. హల్లెలూయా. ఈ గుండె అంతకుముందు అందరికి బాగానే ఉందంట. కాబట్టి అన్న మాట అక్కడ ఎందుకు ఉపయోగించాడంటే, వచ్చిన వర్తమానం విన్నటువంటి మాట ఆ సమయంలో, ఆ క్షణాల్లో వాళ్ళకి ఏమైపోయిందంటే, జనుల హృదయము కరిగి నీరైపోయాను. మనిషి బలంగా ఉన్నవాడు కృంగిపోయాడు, ఒక్కసారి కూలిపోయినట్టుగా అయిపోయింది. ఓవర్ కాన్ఫిడెంట్ వెళితే సొంత శక్తి, సొంత బలము, సొంత తెలివితేటల మీద నమ్మకం ఉంచుకొని సైన్యములకు అధిపతియగు యెహోవాను విడిచిపెట్టి, యుద్ధము మీది కాదు యెహోవాది, శత్రువుల ఎదుట నేను భోజనాన్ని సిద్ధపరచమని నేనే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని చెప్పిన దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి మానేసి వీళ్ళంతటా వీళ్ళు ఏమైపోయారంటే, ఏం పనిలే, పెద్ద పని, అంత పెద్ద కోటల్నే పడగొట్టాము, ఎరికో పట్టణాన్ని స్వతంత్రించుకొని స్వాధీనపరుచుకున్నాం, ఎర్ర సముద్రాన్ని దాటొచ్చాము, యోర్దాను ప్రవాహాన్ని ఆపేసాము, మాకెంత పని అండి. ఈ ఆయి అనే పట్టణం చిన్న పట్టణం, ఇది అగ్గిపెట్టలాగా ఉంది, అగ్గిపెట్టలాగా ఉంది. ఈ అగ్గిపెట్ట లాంటి ఈ పట్టణాన్ని పట్టుకోవడం పెద్ద పనా? పదండి అందరూ పోయేది, మీరందరూ ఇక్కడే ఉండండి, తిని మీరు రెస్ట్ తీసుకోండి, పండుకోండి, నిద్రపోండి అని చెప్పేసి వీళ్ళంతా కొంతమంది పరిగెత్తిపోతే, కుక్కను తన్నినట్టుగా తరుముకుంటే పారిపోయి వచ్చి చెబుతున్నారు, అయ్యా పరిస్థితి ఇది,
మరణం మమ్మల్ని వెంటాడుతుంది, మరణించడానికి మనం సిద్ధపడాలి. ఇంకా వాళ్ళు మమ్మల్ని తరుముకుంటున్నారు, కొడుతున్నారయ్యా, తరిమి కొడుతున్నారు. చాలా మంది మనలో ఉన్న వాళ్ళు చనిపోయారు, ఇప్పటికే వాళ్ళు మరణించారు. ఇదిగో మరణము మమ్మల్ని కూడా ప్రవేశిస్తుంది, మరణం ద్వారమున మనం వెళ్ళబోతున్నాం అని చెప్తే ఆ వర్తమానాన్ని విన్నటువంటి యెహోషువకు, జనాలకి గుండె ఒక్కసారి ఊడిపోయినట్టుగా, ఆగిపోయినట్టుగా అయిపోయి కరిగి నీరైపోయింది. అంటే రాతి గుండె కూడా, గట్టిగా ఉన్నటువంటి గుండె కూడా మెత్తబడిపోయింది, కదికిపోయింది. అప్పుడు ఏం చేసింది, ఏం జరిగిందంటే, నాయకుడు కాదండి, బాధ్యత భారాన్ని భరించిన వాడు గనుక వెంటనే ప్రభు సన్నిధిలో మోకరించాడు. ప్రభువా, ఏంటి పరిస్థితి? నా నాయకుడు మోషే దైవజనుడు ఈ భారాన్ని, ఈ బాధ్యత నాకు అప్పచెప్పాడు, వీళ్ళని నడిపించు, వీళ్ళ భారాన్ని భరించాలి, బాధ్యతను భరించాలని చెప్పాడు. మరి ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి? ఇట్లా ఏమేమో చేయించినటువంటి మాకు ఈ చిన్న పట్టణాన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నాం, ఈ చిన్న పట్టణం మీద ఎందుకు జయించలేకపోతున్నాం, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి బాధతో, వేదనతో గుండె కరిగి నీరైపోయి, అధైర్యపరచబడిన వాడై, కృషించిపోయి, కృంగిపోయిన స్థితిలో తన వస్త్రాన్ని చించుకొని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. తన తల ఆకాశం వైపు ఎత్తకుండా నేలను చూసుకుంటూ నేల మీద పడి దొరుకుతున్నాడు. నేల మట్టుకు తను కృంగిపోయాడు యెహోషువ. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చదవమ్మా 10వ వాక్యం. యెహోషువ నీవు లెమ్మో, చూడండి, శత్రువు మమ్మల్ని తరుముకుంటున్నాడు, శత్రువు యొక్క ఆయుధాలు మన మీద వర్ధిల్లుతూ ఉన్నాయి. శత్రువు ఎదుట మనము భోజనము చేయకుండా, శత్రువుని ఎదిరించి నిలబడడానికి చేత కాకుండా, చేతగాని వాళ్ళే మనము ఓడిపోతున్నాము, పారిపోతున్నామంటే కారణం ఏంటి అనే సంగతి అక్కడ యెహోషువకు దేవుడు చెప్తున్నాడు. యెహోషువ నేల మట్టుకు వంగిపోయి, కృంగిపోయి, అయ్యా ఏమిటి పరిస్థితి, ఎందుకు చెయ్యి వదిలేసావు, ఎందుకు ఇలా జరిగింది, నేను కృంగిపోయానయ్యా, నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు ఏమి దిక్కు తోచట్లేదు అని నేల మట్టుకు వంగిపోయి ఏడ్చి ప్రలాపించి ప్రార్థన చేస్తుంటే దేవుడు బలపరిచే మాటతో చెప్తున్నాడు, యెహోషువ లెమ్మో, పైకి లే, ఎందుకు భయపడుతున్నావు, ఇంత ఈజీగా, ఇంత సులభంగా నిన్ను అన్యుల ఎదుట, శత్రువుల ఎదుట నేను అవమానాల పాలు చేస్తానా, నిన్ను నేను మరణానికి అప్పచెప్తానా, అందుకేనా నన్ను మరణించి జయించి తిరిగి లేచింది, నేను మరణ పొమ్మలను విరిచిన వాణ్ణి, మరణమా నీ ముళ్ళెక్కడా, పాతాళమా నీ విజయం ఎక్కడా అని సవాలు చేసి నేను మృత్యుంజయుడై మరణ పొమ్మలను విరిచి లేచింది. ఎందుకంటే నిన్ను మరణానికి అప్పచెప్పకుండా మరణ అధికారి నీ మీద తన అధికారాన్ని చలాయించకుండా నేను మరణాన్ని జయించి ఉంటున్నాను. లేయి, ఎందుకు భయపడుతున్నావు, పైకి లే, నేల మట్టుకు నీ ముఖం, నీ తల ఎందుకు వంగిపోయింది, తల పైకెత్తు, నీ కొమ్మును పైకెత్తేవాణ్ణి నేను, నీ తలను పైకెత్తేవాణ్ణి నేను, నిన్ను ఉద్ధరింప చేసేవాణ్ణి నేను అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు యెహోషువతో. లేచాడు, తప్పును ఒప్పుకుంటున్నాడు. ప్రభు ఆ తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది, ప్రజలు తెలుసో తెలియకో పొరపాటు చేశారు, శపితమైన దాన్ని ఆశించి తీసుకుని వచ్చి పెట్టుకున్నారు, వద్దు అన్న దాన్ని చేశారు,
వద్దు అన్నదాన్ని చేశారు. నీకు వ్యతిరేకంగా విరోధముగా వీళ్ళు చేసిన పని పాపము వీళ్ళని స్థితికి తెచ్చిందని తెలిసింది. కానీ నన్ను బట్టి నేను కృంగిపోయాను. కృంగిన నన్ను లేవనెత్తు. హల్లెలూయా. అన్యుల ఎదుట నన్ను ఉద్ధరింపచేయి, వాళ్ళ ఎదుట నన్ను అవమానాలకి గురి చేయకు. వాళ్ళ ఆయుధాలు నా మీద వర్ధిల్లకుండా వాళ్ళని తరిమి కొట్టు, వాళ్ళని మాకు అప్పచెప్పు అని చెప్పి ప్రార్థన చేస్తే ప్రభు బలపరచగలిగిన మాటని, ధైర్యముతో కూడిన మాటని చెప్పి ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు వెళ్ళండి మీరు యుద్ధానికి అన్నాడు. 8వ అధ్యాయానికి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ప్రభు చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ పట్టణాన్ని చాలా ఈజీగా జయించారంట. శత్రువు పారిపోతున్నాడు, ఓడిపోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు 7వ అధ్యాయంలో పారిపోయి వచ్చిన వీళ్ళు ఇప్పుడు వాళ్ళని తరుముకుంటున్నారు, వాళ్ళు పారిపోతున్నారు ప్రాణాన్ని దక్కించుకుంటారు. అంటే జయ జీవితం. ప్రభు జయ జీవితాన్ని ప్రసాదించాడు. కృంగిన వీళ్ళ స్థితిని గమనించిన వాడై లేవనెత్తి నిలబెట్టాడు. ఆపత్కాలము నుండి విడిపించి ఉద్ధరింపచేసిన వాడు, నిందలో అవమానాల నుండి విడిపించి ఉద్ధరింపచేసేవాడు నేను ప్రకటిస్తున్న యేసు. ఒకే పాయింట్ చెప్పాను, ముగిస్తున్నాను. దయచేసి అందరూ కళ్ళు పోయండి, అందరూ కళ్ళు పోయండి. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడిన మాట, దయచేసి అందరూ లేచి నిలబడండి. చెప్తా, ఆఖరి రాత్రి లేచి నిలబడండి ప్లీజ్. ప్రతి ఒక్కరు లేచి నిలబడండి. ఆఖరి రాత్రి, ఈ రాత్రి కొంతసేపులో మనం వెళ్ళిపోతాం. రేపు ఉండమమ్మా సహోదరుడా, రేపు ఉండం. ఇది ఆఖరి రాత్రి, ఆఖరి క్షణానికి వచ్చాం. దయచేసి వెళ్లకుండా అంత్య ఆశీర్వాదాన్ని పొందుకొని ఇక్కడి నుంచి మీరు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మరణ అపేక్షతో నీవు ఉన్నావా? మరణ ద్వారము గుండా నీ జీవితంలో నీవు కొనసాగుతూ నడుస్తూ ఉంటున్నావా? అయ్యో, ఈ లోకంలో, ఈ ప్రపంచంలో నా వాళ్ళు మా వాళ్ళు ఎవరూ నాకు లేకుండా, నన్ను ఉద్ధరింపు చేసేవాడు ఎవ్వడు లేకుండా నేను పాడైపోతున్నాను, పతనమైపోతున్నానని చెప్పి బాధపడుతూ కుమిలి ఉంటున్నావా? భయపడకు. ఆయన నీకు జయ జీవితాన్ని ప్రసాదించబోతున్నాడు. ఆయన నిన్ను ఉద్ధరింపజేస్తున్నాడు. నీవు నమ్మిన దేవుడు సామాన్యుడు కాడు. నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు సామాన్యుడు కాదు. ఆయన నిన్ను ఉద్ధరింపజేసే దేవుడు, నిన్ను ఉద్ధరింపజేసేవాడు. నీ వాళ్ళు నిన్ను చేయి వదిలేసిన, నీవు నమ్ముకున్న వాళ్ళే నిన్ను అమ్ముకుంటూ ఉన్నా, నీవు ప్రేమించిన పొరుగు వాళ్ళే నీకు పగబట్టిన పాములాగా తరుముకుంటూ ఉన్నా, నీ వాళ్ళు నీకు శత్రువులుగా మారిపోయినా ప్రభు ఉన్నాడు. యేసు క్రీస్తు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, భయపడకు, నేను ఉద్ధరింపజేస్తాను. కృంగిపోయావా? నేను నిన్ను లేవనెత్తుతాను. నేను నిన్ను లేవనెత్తుతాను. ఆపదలో ఉంటున్నావా? నేను నిన్ను ఆదుకొని ఉద్ధరింపజేస్తాను. నిందలో అవమానంలో ఉంటున్నావా? నేను నిన్ను విడిపించి నిందించిన వాళ్ళ మధ్యలో, అవమానించిన వాళ్ళ మధ్యలో నిన్ను అధికారి వలె ఆశీర్వదించి అత్యున్నతమైనటువంటి స్థితికి నడిపిస్తాను. బాధపడకు అని చెప్పి ప్రభు ఈ రాత్రి నిన్ను బలపరుస్తున్నాడు. యెహోషువను కృంగిన స్థితి నుండి లేవనెత్తిన దేవుడు నా దేవుడు. నన్ను ఇదిగో నా ఒక జీవితంలో కృంగిపోయిన, కృషించిపోయిన పరిస్థితిలో నన్ను లేవనెత్తి నిలబెట్టిన దేవుడు ఈ రోజున మీ ఎదుట నిలబెట్టి వాడుకుంటూ ఉన్నవాడు సజీవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు.
నిన్ను ఉద్ధరింపజేస్తాడు. నీ ఉంటున్న ప్రాంతాల్లో, నీ ఉంటున్న పట్టణాల్లో, నీ ఉద్యోగం చేస్తున్న చోట్ల, నీ ఉంటున్న సమాజంలో, నీ ఉంటున్నటువంటి సంఘాల్లో, నీ అడుగు పెట్టే ప్రతి స్థలాల్లో ఆయన నేను ఆశీర్వదించబోతున్నాడు. ప్లీజ్ ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు కళ్ళు మూసి ఆయన సన్నిధిలో భక్తితో, భయముతో ప్రార్థన చేసుకోండి. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. 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 కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినపడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య కలిసి పాడాలి. నీ కృప ప్రతి ఒక్కరు కలిసి పాడండి. మనం ముగించుకోబోతున్నాం. త్వరలోనే మన గుడారానికి వెళ్ళబోతున్నాం. కృంగిన నీ స్థితిలో నుండి నిన్ను లేవనెత్తే దేవుడు. రక్షణ సంగీత సునాదము, నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. కృప నిత్యము, కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. పల్లవి పొందంటే ప్రతీక్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణముగా పల్లవి పొందంటే ప్రతీక్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. కృప నిత్యముండును, నిత్య చపలు కొట్టండి. యేసయ్యా. కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా
కృపలో ఉన్నట్టు నీచావు కృపలో నిలిపావు కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా 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 చిరునామా నీవే యేసయ్యా 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 నిత్య జీవం నిత్యముండు నిత్య జీవం యేసయ్యా ప్రతి ఒక్కరు అలాగే స్టేజ్ దగ్గరికి ముందుకు రండి. ప్రతి ఒక్కరు స్టేజ్ దగ్గరికి రండి. ముందుకు రండి. ప్రార్థన చేయబోతున్నా మీ కొరకు. ప్రతి ఒక్కరు ముందుకు రండి. మీరు ఉంటున్న స్థలాల నుంచి వచ్చిన స్థలము పరిశుద్ధ స్థలం. ప్రతి ఒక్కరు ముందుకు రండి. ముందుకు రండి. నిదానంగా నెమ్మదిగా ప్రతి ఒక్కరు ముందుకు రండి. స్టేజ్ దగ్గరికి రండి. స్టేజ్ దగ్గరికి రండి. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ప్రభు మిమ్మల్ని ముందున్న స్థితిలోకి లేవనెత్తబోతున్నాడు. ప్రతి ఒక్కరు నిదానంగా నెమ్మదిగా కింద వాళ్ళని చూసుకొని ముందుకు రండి. ముందుకు రండి. నీ రాజనీయమాలలో ప్రతి ఒక్కరు ముందుకు రండి. రాజమార్గములో నన్ను నడుపుచున్న రాజు నీవేగా రాజమార్గములో నన్ను నడుపుచున్న రాజు నీవేగా కృప నిత్యముండును కృప నిత్య జీవము కృప యేసయ్యా కృప నిత్యముండును కృప నిత్య జీవము కృప యేసయ్యా నీతి రక్షణ సంగీత సునాదము నీతి రక్షణ సంగీత సునాదము నిత్యం నిత్య జీవం యేసయ్యా Glory. Hallelujah. ప్రతి ఒక్కరు దేవుని స్తుతించండి. రేపు రాత్రి మనం ఎవరు ఇక్కడ ఉన్నాము. రేపు రాత్రి మనం ఎవరు ఇక్కడ ఉన్నాము. ఇదే ఆఖరి సమయం, ఆఖరి గడియ, ఆఖరి క్షణంలో ఉన్నాం. అంత్య ఆశీర్వాదాన్ని పొందబోతున్నాం. అంత్య ఆశీర్వాదాన్ని పొందబోతున్నాం. అంత్య ఆశీర్వాదానికి సమీపంలో ఉంటున్నాం. శృతి ఉన్న పాటలకు విలువకు వల్లట్లే కృతజ్ఞత నీచావు కృపలో నిలిపావు శృతి ఉన్న పాటలకు విలువకు వల్లట్లే కృతజ్ఞత నీచావు కృపలో నిలిపావు కృంగిన వేళలో
తడా యేసయ్యా నీతి మంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీతం సునాదము నీతి మంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీతి మంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నిత్యముండును నిత్య జీవం యేసయ్యా ఒక్కసారి ప్రతి ఒక్కరు కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు పోయండి. ఎవరు నన్ను చూడగాకండి. ఇంతవరకు ప్రభు నీకు మాట్లాడిన మాట ఏంటంటే, మనుష్యుని చూడకు. మనిషి కాదు నిన్ను ఉద్ధరింపజేసేది, మనిషి కాదు నిన్ను లేవనెత్తేది. కృంగిన స్థితిలో నుండి లేవనెత్తిన చిరునామా ఒకటి ఉంది. ఆయన పేరు నజరేయుడైన యేసు. నీవు చూడవలసినటువంటి చిరునామా యేసు, 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 యేసు. నీవు వెళ్ళవలసినటువంటి చిరునామా, అడ్రస్ ఏంటంటే నజరేయుడైన యేసు. ఆయన నేను ఉద్ధరింపజేసేదేవుడు, నేను ఉద్ధరింపజేసేవాడు, నీ అభివృద్ధిని కోరుకునేవాడు, నీ ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించేవాడు, నీ ఆయుష్కాలను పొడిగించేవాడు, మరణ ద్వారమున నిన్ను ప్రవేశించకుండా బ్రతికింపచేసి బాగుపరిచేవాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక్కసారి మీ చేతులే ఆకాశం వైపు ఎత్తండి. రేపు మనం ఉండము. తల్లి, సహోదరుడా, సహోదరి, రేపు మనం ఇక్కడ ఎవ్వరు ఉండరు. నేను కూడా ఉండను. రేపు ఉదయాన్నే వెళ్ళిపోతున్నాం, కర్ణాటక వెళ్ళిపోతున్నాం. రేపు ఉదయాన్నే 8 గంటలకు మనం వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి. రేపు రాత్రి ఇక్కడ ఉండం. అవసరపడద్దు, ఇంటికి వెళ్ళేదానికి అవసరపడద్దు. ఆఖరి కడియ అంత్య ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్ళండి. ప్రార్థన చేసిపోతున్నాం. ఒక్కసారి మీ పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకుని మీ 2 చేతుల్ని ఆయన చేతుల్లో పెట్టండి. కల్పించుకోండి, ఆ విధంగా ఊహించుకోండి. నీ చేతుల్ని ఆయన చేతి మీద పెట్టినట్టుగా, ఆయన చేతులు చాచిన చేతులుగా నీ వైపు చాపబడినట్టుగా, ఆయన బలిష్టమైన చేతులు నీ చేతులు పట్టుకున్నట్టుగా ఊహించుకోండి. మీ మనోనేత్రముల ఎదుట అటువంటి దృశ్యాన్ని తెచ్చుకోండి. ఇదిగో నీ చేతులు ఆయన పట్టుకుంటున్నాడు, నీ చేతులు ఆయన పట్టుకుంటున్నాడు, నీ చేతుల్లో ఆయన పట్టుకుంటున్నాడు, నీ చేతుల్లో ఆయన పట్టుకుంటున్నాడు, నీ చేతుల్ని ఆయన పట్టుకుంటున్నాడు, నీ చేతుల్ని ఆయన పట్టుకుంటున్నాడు, నీ చేతుల్ని ఆయన పట్టుకుంటున్నాడు, ఆయన పట్టుకుంటున్నాడు, ఆయన పట్టుకుంటున్నాడు, మీ చేతుల్ని ఆయన పట్టుకుంటున్నాడు. కృంగిన నీ స్థితిలో నుండి నిన్ను లేవనెత్తుతున్నాడు, నిన్ను లేవనెత్తుతున్నాడు. ఆయన లేవనెత్తే దేవుడు నిన్ను పట్టుకుంటున్నాడు, నిన్ను పట్టుకుంటున్నాడు. ఆయన చేతులు చాచిన చేతులు, ఆయన చేతులు బలిష్టమైన చేతులు, ఆయన చేతులు ఇదిగో నిన్ను లేవనెత్తే చేతులుగా నీ వైపు ఆయన చాపి ఉన్నాడు. ఆయన చేతులు పెట్టండి, 2 చేతులు ఎత్తి మీ 2 చేతుల్ని ఆయన 2 చేతుల్లో అప్పచెప్పండి, అప్పచెప్పండి, అప్పచెప్పండి. సరెండర్ అయిపోండి, సరెండర్ అయిపోండి. నన్ను ఉద్ధరింపచేయను ఆయన. అలాగే పెట్టుకున్నటువంటి మీరు
నన్ను ఉద్ధరింపచేయి. నన్ను ఉద్ధరింపచేయి. యేసయ్యా యేసయ్యా నన్ను ఉద్ధరింపచేయి. నన్ను ఉద్ధరింపచేయి. యేసయ్యా యేసయ్యా నన్ను ఉద్ధరింపచేయి. నన్ను ఉద్ధరింపచేయి. నన్ను లేవనెత్తు. నన్ను లేవనెత్తు. నన్ను నిలబెట్టు. నిలబెట్టు. నన్ను నడిపించు. నన్ను నడిపించు. నన్ను ఉద్ధరింపచేయి. ఉద్ధరింపచేయి. నన్ను ఉద్ధరించువాడా నన్ను ఉద్ధరించు. నీవే 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 నీవు తప్ప నాకెవరు లేదు. నీవే నన్ను ఉద్ధరింపచేయి. నీవే నన్ను ఉద్ధరింపచేయి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీ పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలయ్యా. ఈ రాత్రి నీ బిడ్డలతో మీరు మాట్లాడారు తండ్రి. నేను మాట్లాడకూడదు, ప్రసంగించకూడదని అనుకున్నాను, కానీ నీ ఉద్దేశాన్ని మాత్రమే మీరు బయలుపరిచారు. మీ ఆత్మ ఆలోచనను బట్టి ప్రేరేపించిన మాటను ప్రభువా నీ బిడ్డలకి పంచిపెట్టారు. నీకు స్తోత్రాలయ్యా. నా తలంపులు వేరు, నీ తలంపులు వేరు. నా మార్గము వేరు, నీ మార్గం వేరయ్యా. ఆకాశానికి భూమికి ఎంత తేడా, ఎంత వ్యత్యాసం అయితే ఉన్నదో మానవుని తలంపులకు నీ తలంపులకు అంత వ్యత్యాసం ఉందని ప్రభువా మీరు రుజువుపరిచారు. నీకు స్తోత్రాలు. నేను చెప్పాను, నేను ఇంకా ప్రసంగించాను చెప్పలేనని, కానీ నీ బిడ్డలు ప్రభువా మీరు లేవనెత్తుతారని మాట్లాడారు. మరణ ద్వారము నుండి విడిపించి నిన్ను ఉద్ధరింపచేస్తారని వాగ్దాన పూరితమైన మాట వినిపింపచేశారు. నీ మాటలు జీవపు ఊటలుగా ప్రవహింపచేశారు. నీకు స్తోత్రాలు. నీ మాటలు పరలోకపు బాటలుగా నీ బిడలకి ప్రభావాన్ని బయలుపరిచినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఎవరైతే తమ చేతులు నీ చేతిలో పెట్టి ఉన్నారో, ఎవరైతే విశ్వసించి నన్ను ఉద్ధరింప చేయమని కోరుకున్నారో వాళ్ళని ప్రభువా ఇదిగో ఈ క్షణము నుండి, ఈ గడియ నుండి, ఈ రోజు నుండి మీరు ఉద్ధరింప చేయబోతున్నందుకు నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నన్ను ఉద్ధరింపజేసిన దేవుడా, ఆనాడు నా పితరుడైనటువంటి దావీదును ఉద్ధరింపజేసిన దేవుడా, ఇదిగో యెహోషువను బలపరిచి ధైర్యపరిచి నిలబెట్టి జయాన్ని ప్రసాదించిన దేవుడా, ఈ వేములూరు పాడులో ఉన్నటువంటి నీ బిడల్ని ప్రభా దీవించండి నాయన. ఉద్ధరింప చెయ్యండి, బలపరచండి. ఇక్కడ పరిచర్య చేస్తున్న నా ఆత్మీయ సహోదరుడు రాజును, తన కుటుంబాన్ని, తన పిల్లల్ని ప్రభా లేవనెత్తండి. అంచెలంచెలుగా ఆశీర్వదించి ఈ సంఘ పరిచర్యను ఉద్ధరింపచేయండి. మీరు అలా చేయబోతున్నందుకు నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. స్తోత్రమయ్యా, స్తోత్రము తండ్రి. కృంగిన వాళ్ళని లేవనెత్తే దేవుడివి, ఆపదలు ఆదుకునే దేవుడివి, నిందల అవమానాల నుండి విడిపించి లేవనెత్తి ఉద్ధరింపజేసే దేవుడివి. ఎదుగుని బిడ్డలందరినీ మీ చేతిలో సమర్పిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించి రాబోతున్న దినాల్లో నీ బిడ్డల నోటి ద్వారా అన్నా దైవజనుడా ఫలానా రోజు నువ్వు చెప్పినట్టుగానే ప్రభు నన్ను ఉద్ధరింపచేశాడని చెప్పగలిగిన సాక్ష్యాన్ని రప్పించమని కోరుకుంటాను.
ఈ ప్రాంతంలో ప్రభా కొందరిని ఆ విధంగా మీరు నిలబెట్టబోతున్నందుకు స్తోత్రాలు. కొన్ని కుటుంబాల్ని మీరు ఆ విధంగా మీరు ఉద్ధరింప చేయబోతున్నందుకు స్తోత్రాలు. కొంతమంది యవనస్తుల్ని మీరు వాడుకోబోతున్నందుకు స్తోత్రాలు. పిల్లల్ని ప్రభా మీరు ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రాలయ్యా. మీ చేతులు సమర్పించుకుంటున్నాను. దీవించండి, బలపరచండి. నన్ను కూడా ఇంతవరకు మీరు నిలబెట్టి ఆత్మాభిషేకంతో నిలబెట్టి వాడుకున్నందుకు స్తోత్రాలు చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు రానయ్యున్న నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ 3 రోజుల కూడికలో పాల్గొన్న మనకు, ఈ కూడికను ఏర్పరిచినటువంటి సహోదరుడు రాజు తన కుటుంబానికి, ఈ భూమి పైన ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు, విశేషంగా ప్రత్యేకంగా ఈ కూడిక నిమిత్తమై సహకరించి సహాయం చేసిన వాళ్ళకి నిరంతరము తోడయుడనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట